ఇక్కడ లోకేష్ అని పోటీ చేస్తుంది తెలుసా నీకు? లోకేష్ తెలుసా? లోకేష్ తెలుసు. దాని మీద లావణ్య అని వైసీపీ నుంచి పోటీ చేస్తుంది, ఫ్యాన్ గుర్తు. మరి లోకేష్ కోటేస్తే మరి ఈ మంగళగిరి ప్రాంతం అంతా భ్రష్టు పట్టిపోతుందని చెప్పుకొస్తారు. మరి మీరు లోకేష్ గారికి గెలిపించుకుంటారా లావణ్య గారికి? లావణ్య గారికి గెలిపించుకుంటాం, ఫ్యాన్ గుర్తు కాబట్టి. జగన్ మేము గెలిపించుకుంటాం. మేమంతా అభివృద్ధి పొందాం. మాకు మళ్ళీ మళ్ళీ జగన్ గారే రావాలి. అది చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాకు అసలు వద్దు. యుద్ధానికి సిద్ధం అన్నారు, సిద్ధంగా ఉన్నాం మేము. అది సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాం మేము. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడా? గెలుస్తాడని నమ్మకం, సిద్ధంగా ఉన్నాం, గెలిపించుకుంటాం. పవన్ కళ్యాణ్ వాడేవుడు అసలు పవన్ కళ్యాణ్ వాడికి ఏం చేస్తాడు రాజకీయం? జగన్ వచ్చి ఎంతమందికి అభివృద్ధి చేశాడు, వాడు ఏం చేశాడు? ఏదో సినిమాలు తీసుకునేవాడు, వాడేం చేస్తాడు? న్యాయం తెలుసా? జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందా? అవును, మాకు ఆయనే రావాలి, న్యాయం చెయ్యాలి. అమ్మ మీ పేరు? నా పేరు అవరేళ్ళ స్వర్ణకుమారి. అవరేళ్ళ స్వర్ణకుమారి. జగన్మోహన్ రెడ్డి తెలుసా మీకు? తెలుసండి. ఎవరు? వైఎస్ రాజశేఖర్ కొడుకు. ఎలా ఉంది వారి పరిపాలన? ఎలా ఉంది? మళ్ళీ సీఎం అయితే బాగుంటుందా బాగుంటుందా? సీఎం కావాలనే మేము అనుకుంటున్నాం. ఎందుకు? ఎందుకంటే మాకు అమ్మఒడి ఇస్తున్నాడు, మరి వాహన మిత్ర ఇస్తున్నాడు మా ఆయన గారికి, మాకు మరి డోకరాది రుణమాఫీ ఇస్తున్నాడు. ఆయన వల్ల మేము చాలా లబ్ధి పొందాం. నీకేమేమి వచ్చిన పథకాలు? నాకు మొత్తం వాహన మిత్ర ఒకటి వచ్చింది మా ఆయనకి. ఎంత? 10,000. 4 సంవత్సరాలు. 40,000. ఇంకా మా పాపకి 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు. అమ్మఒడి ఎంత పడింది ఒక్కొక్క సంవత్సరం? 15,000 రూపాయలు. 15,000, 60,000, ఒక 40 లక్ష రూపాయలు. ఇంకా నాకు 4 సార్లు 4 పడ్డాయి. ఇది డోక్రా మహిళలు 4 సార్లు ఒక 16,000, 1,16,000. గతంలో ఏ ప్రభుత్వమైనా ఇంత అమౌంట్ ఇచ్చిందా మీకు? మాకు ఇవ్వలేదండి. ఇవ్వలేదు. ఎంతగా మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు. జగన్ అన్న వచ్చినా మమ్మల్ని ఇంత ఇదిగా పట్టించుకుంటున్నారు. ఎందుకంటే ఇది వరకు ఒక రేషన్ కార్డు కావాలంటే మేము మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళం. ఇప్పుడు వచ్చేపడికి మాకు సచివాలయాలు పెట్టారు, చాలా ఇదిగా ఉంది. మేము ఒకరి దగ్గరికి వెళ్ళి చేజాపి అడుక్కున్నంత ఇది లేదు మాకైతే. జగన్ అన్న మాకు అన్ని ఇంటి దగ్గరికి తీసుకొచ్చేస్తున్నాడు. మాకు ఈ పరిపాలన కావాలి కానండి ఎవరో ఎక్కడో ఉండి ఏదో చేస్తామంటే మాకెందుకు? మాకు ఇదే కావాలి, జగన్ అన్నే రావాలి. మళ్ళీ కూడా జగన్ అన్నే రావాలి, ఆయనే గెలవాలి. మాకు మెయిన్ ఏంటంటే స్కూల్ పిల్లలకు బాగా చేస్తున్నాడండి. నాడు నేడన్నా ఇది బాగా చేస్తున్నాడు. మేము చదివించుకోలేని వాళ్ళమే. గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ప్రైవేట్ స్కూల్ కన్నా బాగా చెప్తున్నారు మాకు. ఇప్పుడు 10th చదివిన గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలంటే 5 లక్షలు వస్తుంది సంవత్సరానికి. అదే ఇది లేకుండా మాకు జగన్ అన్న ఇక్కడ ఫ్రీగా చదువు చెప్పిస్తున్నాడు, బుక్స్ ఇస్తున్నాడు, షూస్ ఇస్తున్నాడు, మరి బట్టలు ఇస్తున్నాడు, చాలా ఇస్తున్నాడు. అవన్నీ మాకు అవి కావాలి. కానీ ఇప్పుడు వచ్చి మేము అది ఇస్తాం ఇది ఇస్తాం అంటారు, తర్వాత మాకు ఎవరో కానీ ఇక్కడ నిర్మారి దగ్గర ఇచ్చారండి. అంతా బాగుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందా? ఇప్పుడు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ అని చంద్రబాబు నాయుడు కొడుకు పోటీ చేస్తుండు. మరి ఆయన ఓటు వేస్తారా? మరి మేమేమండి, మేము జగన్ అన్నే గెలిపించుకుంటాం. వద్దు ఆయన అసలు మాకు వద్దు, మాకు మళ్ళీ జగన్ అన్నే రావాలి. ఎందుకు అంటే మాజీ సీఎం కొడుకు కదా, డబ్బులు బాగున్నాయి కదా, ఆయన గెలిస్తే ఇంకా మంచిగా ఏముందంటే జనం పలుకుబడి కావాలి కదా. జగన్ అన్న ఎంతో ఇచ్చాడు మాకు, మరి మేము ఆయనకి చేయాలి. కానీ 20,000 ఇస్తారా? 30 లక్షల రూపాయలు ఇచ్చిన నేనైతే ఆయన ముందు మా ఆయన కూడా వైసీపీకి అయిపోతా తీసుకొచ్చి. నాకు తెలిసిన కూడా వైసీపీకి ఏమని మద్దతు ఇస్తాను. నేనైతే నాకు జగన్ అన్నే రావాలి. ఇది ఎంతో బాగుంది పరిపాలన. మరి నాకు థ్యాంక్ యూ అమ్మ. చంద్రబాబు వాళ్ళ కొడుకు పోటీ చేస్తున్నాడు నారా లోకేష్. మరి ఆయన పోటీ చేస్తారా? మరి లావణ్య చేసుకోలే. లావణ్య మా అభిమానం, మాది లావణ్య గారికి వేస్తాం, ఫ్యాన్కే వేస్తాం. పైన కింద అభ్యర్థి ఎవరైనా సరే కానీ ఫ్యాన్కే వేస్తాం. ఎందుకు జగన్ అన్న అంటే అందుకే అంత ఇష్టం? అంత ఇష్టం మాకు ఇష్టమే. ఎందుకు అంతే. మా నాన్నోళ్ళ కాడ కాంగ్రెస్, తర్వాత మేము ఇప్పుడు వైసీపీ, మధ్యలో తెలుగుదేశంలో ఉన్నాంలే. కానీ అంత మాకేమీ కలగలేదు. మొహమొహాలు చూసి ఇచ్చారు. ఇళ్ళే కానీ ఇళ్ళ స్థలాలే కానీ ఏ అయినా కానీ మొహమొహాలు చూసి ఆ పార్టీల వాళ్ళకే చేశారు. కానీ మాకేం చేయలేదు, మాకేం చేయలే. అది తెలుసా మీకు? తెలుసు. లోకేష్ పోటీ చేస్తుంది చంద్రబాబు కొడుకు. మరి లోకేష్ ఓటేస్తారా? మరి ఎవరికి వేస్తారు? మేము మన జగన్ గారికి. ఏ గుర్తు తెలుసా నీకు జగన్? ఫ్యాను. ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? మా ఇంట్లో 4 ఉంటాయి. 4 ఓట్లు జగన్ కి వేస్తారా? జగన్కి వేస్తాం. అంతా బాగుందా మరి జగన్? మాకు జగన్ గారు మంచి మేలు చేశాడు. నెల మాకు పింఛన్ ఇస్తున్నాడు. ఈ నెలలో మేము అక్కడికి పోయి తెచ్చుకున్నాం, ఇబ్బంది పడ్డాం. అదే చంద్రబాబు నాయుడు కోర్టులో కేసు వేసాడు. మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది. మళ్ళీ జగన్ గారే మాకు. బియ్యం ఇంటికి వచ్చిస్తారా మీరు తెచ్చుకుంటారా? మేము బండి మీద తీసుకుంటాం. వాలంటీర్ వచ్చి ఇచ్చిపోతారు. బాగుంది. జగన్ రావాలా మళ్ళీ? మాకు జగనే గారే కావాలి. జగనే గారే కావాలా? ఇంకా వేరే వాళ్ళు వద్దా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ తెలుసా నీకు? ఆయన తెలీదు, నాకు తెలీదు. తెలీదా? రైట్, థ్యాంక్ యూ.